మై యూట్యూబ్ ఛానల్ సుభాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. టైరెలజ్ సరేలే కానీ నీకు ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్తాను, వింటావా? నేను చెప్పేది ఏనమ్మా, వింటావా? ఫాక్స్ కావాలి కానీ మూడు చేపల కదా. మూడు చేపలు కదవా, చెప్పమంటావా? నేను చెప్తా, ప్లీజ్. నీకు రాదులే, నేను చెప్తా. చెప్పు. లేదు, ఒక అడవిలో అక్కడ బావి ఉండేదంట. ఆ బావిలో 3 చేపలు ఉంటాయంట. అప్పుడు ఒక నేము భరతుడంట. నేను చెప్పానా? అని చెప్పు. ఏంటంటే అనగనగా ఒక చెరువు ఉందంట. ఆ చెరువులో 3 చేపలు ఉన్నాయంట. ఆ 3 బెస్ట్ ఫ్రెండ్స్. ఒక చేప పేరు దీర్ఘదర్శి, రెండో చేప పేరు దీర్ఘసుతుడు, మూడో చేప పేరు ప్రాప్త కాలజ్ఞుడు. ఈ 3 వాళ్ళ పేర్లు అన్నమాట. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ఇది చలికాలం వర్షాకాలం అవి మొత్తం ఉన్నాయంట. ఎప్పుడు చలికోట కాదు, నేను చెప్పేది నేను. చలికోట ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఆ చెరువులోనే బతుకుతున్నాయంట. బతుకుతుంటే అవి ఒకానొక రోజు కాలక్రమేణా వేసవి కాలం వచ్చింది. సమ్మర్ సీజన్. ఆ సమ్మర్ సీజన్ వస్తే చెరువులో నీళ్ళు మొత్తం అయిపోవస్తుంటే ఒక చేప అందంట, దీర్ఘదర్శి, చెరువులో నీళ్ళు అయిపోతున్నాయి, మనం ఈ చెరువు నుంచి వేరే చెరువుకి వెళ్ళిపోదాం అని చెప్పిందంట. చెప్తే మేము రాము, నువ్వు వెళ్ళు అని చెప్పిందంట. మీరు రాండి వెళ్దాం, లేకపోతే చేపలు పట్టుకునే వాళ్ళు వస్తారు, మమ్మల్ని తీసుకెళ్తారు అని చెప్పిందంట. సర్లే మేము రాములే, నువ్వు వెళ్ళంటే సర్లే నా మాట అయినట్లేదుగా, నేను వెళ్ళిపోతానని దీర్ఘదర్శి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి ఇంకా కొద్దిగా నీళ్ళు ఉన్నాయంట. కొద్ది నీళ్ళు ఉంటే ప్రాప్త కాలజ్ఞుడు కొన్ని రోజుల తర్వాత దీర్ఘదర్శి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత చెప్పిందంట, ఆల్రెడీ దీర్ఘదర్శి వెళ్ళిపోయింది, కొద్దిగా నీళ్ళే ఉన్నాయి, ఇంకా చేపల వాళ్ళు వచ్చి చేపలు పట్టడానికి వచ్చే టైం ఆసన్నమైంది, వెళ్దాం పదా అని చెప్పిందంట. చెప్తే లేదు నేను రానులే అనిందంట. సర్లే అని ఈమె ఉండేసరికి అప్పుడు చేపలు పట్టడానికి వాళ్ళు వచ్చారంట. వచ్చి చేపలు పట్టారంట. చేపలు పడితే అప్పుడు ప్రాప్త కాలజ్ఞుడును దీర్ఘసూతుడు ఇద్దరు వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకుంటే వీళ్ళదని పట్టుకున్నారు, దీర్ఘసూతుడును ప్రాప్త కాలజ్ఞుడు. అప్పుడు ప్రాప్త కాలజ్ఞుడు ఆలోచించి మెల్లగా వాళ్ళ నుంచి జారిపోయి వెళ్ళిపోయాడు. వీళ్ళకి దీర్ఘసూతుడికి ఈత రాదు, ప్రాప్త కాలజ్ఞుడు ఈత వచ్చు. అది కాక ఏంది, ప్రాప్త కాలజ్ఞుడు అంటే అప్పుడు ఆ టైంలో ఏం ఆలోచించాలో అదే ఆలోచించి తప్పించుకున్నాడు. ఇది మామూలుగా దీర్ఘసూతుడికి అసలు ఆలోచన ఉండదు, సమయస్ఫూర్తిగా ఆలోచించదు. కాబట్టి అది చేపలు వాళ్ళు పట్టుకొని తీసుకెళ్ళి కూర వండుకొని తిన్నారు. దీనివల్ల ఈ స్టోరీ నీతి అంటే చెప్పనా, ఎప్పుడైనా సరే లైఫ్లో ముందు చూపు అనేది ఉండాలి, లేకపోతే లేదు. ఏ పనిలో అయినా ముందు చూపు ఉండాలి, లేకపోతే సమయస్ఫూర్తి అయినా ఉండాలి. ఈ రెండు లేకపోతే కష్టం. బై ఫ్రెండ్స్. సుభాన్ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీకి మీకు నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ చెప్పమ్మా. బాయ్, గుడ్ నైట్, సీ యు ఆల్. 5 రూపీస్.